నిన్న మనము వెంకటేష్ అనే మా ఫ్రెండ్‌ని తీసుకొని వెళ్ళి కొండాపూర్ కిమ్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరగబోతున్న సహోదరుడు సాయి కృష్ణ గారికి బ్లడ్ డొనేషన్ చేయించడం జరిగింది గదా! అయితే ఈ బ్లడ్ డొనేషన్‌కి ముందు మేము ఎదుర్కొన్న కొన్ని ప్రతికూలతలు, బ్లడ్ డొనేషన్ చేసి వచ్చేటప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని ప్రతికూలతల్ని మీకు వివరించి మిమ్మల్ని ఆలోచింపజేయించాలి అనైతే వీడియో చేస్తున్నా. విషయం ఏందంటే రీసెంట్‌గా మేము మూడవ ఏజెన్సీ పరిచర్య అనేది కంప్లీట్ చేసుకున్నాం. అది వెరీ రీసెంట్ 15థ్ రోజే అది అయిపోయింది. వచ్చిన తర్వాత కూడా రెస్ట్‌లెస్ వర్కులున్నాయి. అదేవిధంగా ఒకవైపు మేము కూడా ఇల్లు కడుతున్నాం. దానికి సంబంధించి కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్ కూడా ఉన్నాయి. ఇది కాదు అని ఈ నేపథ్యంలో మా ఫ్రెండ్ ఒకరు వారి అత్తగారికి హార్ట్ సర్జరీ జరుగుతుందని తనకైతే ఓ పాజిటివ్ బ్లడ్ అవసరము అని అంటే వెంటనే నేను ఎయిత్ టైమ్ బ్లడ్ డొనేషన్ కూడా చేసొచ్చా. అది కూడా వీడియో ఉంది. మీరు చూస్తే ఇంక కూడా నాకు ఆ మార్క్ ఆ స్టాచ్ అలాగే ఉంది. అయితే మీరు బాగా ఆలోచన చేస్తే ఎన్ని ప్రతికూలతలు నా ముందున్నాయి. ఈ ఏ పాజిటివ్ బ్లడ్ డోనర్‌ని అరేంజ్ చేసే విషయంలో కూడా నేను చాలా ప్రతికూలతలను ఎదుర్కొన్నా. ఎందుకనంటే ఎవరికి కాల్ చేసినా వారికి ఏదో ఒక ఇబ్బంది ఉందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేను ఆగిపోవాలి అనంటే ఆగిపోవచ్చు. కానీ వారు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మనం బ్లడ్ అరేంజ్ చేయాలి అనే ఒక తపన చేత మీరు నమ్మరు, ఈ వెంకటేష్ అనే అబ్బాయితో నాకు చాలా రోజులైంది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి. ఒకప్పుడు నా పాత కంపెనీలో నా కొలీగ్ అతనికి కాల్ చేసి, "వెంకటేష్ ఇది పరిస్థితి, కొంచెం నువ్వు రావాలి" అని చెప్పిన వెంటనే ఆ అబ్బాయి కూడా పాజిటివ్‌గా స్పందించి, "సునీల్ నేనైతే వస్తా. కానీ నాకు లొకేషన్" ఎందుకంటే నేను చెప్పాను కదా అబ్బాయి ఒడిస్సా అబ్బాయి అని. ఈ లోకల్‌గా నాకు ఈ పరిస్థితులు అంత తెలీదు. లొకేషన్ కూడా తెలీదు కాబట్టి నువ్వే నన్ను దగ్గరుండి తీసుకొని వెళ్ళు. నేనొస్తాను అని చెప్తే, నిన్న పని కట్టుకొని ఉదయం డ్యూటీ చేసుకొని అబ్బాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయిని తీసుకొని నేను కొండాపూర్ కిమ్స్‌కి వెళ్ళాను. అయితే వెళ్ళే టైంలోనే వర్షపు సూచన మాకు కనబడింది. కాకపోతే ధైర్యం చేశాం. పడదేమోలే అనే ఒక ఆలోచన చేత క్యాబ్ గానీ, ఆటో గానీ బుక్ చేయలేదు. బుక్ చేద్దామని చూసినా చాలా ప్రైస్ చూపిస్తుంది. ఎందుకులే బైక్ ఉంది కదా అని వెళ్ళాము. బ్లడ్ డొనేషన్ చేశాక మీరు నమ్మరు, 7 గంటలకు స్టార్ట్ అయిన మా జర్నీ దాదాపు ఇంటికి రావడానికి 9 అయింది. ఆ అబ్బాయి 9:30కి రీచ్ అయ్యిండు. అయితే అక్కడి నుంచి వర్షం పడుతూనే ఉంది. వర్షానికి తడుస్తూ నిన్న ఈ పనిని చేసొచ్చాం. అయితే నేను ముఖ్యంగా నేను తడిచాను, లేదంటే నేను ఇబ్బంది పడ్డాను అనైతే నేను చెప్పట్లేదు. కానీ ఈ ప్రతికూలతల్ని ఇన్నిటిని అధిగమించి మేము ఒకరికి సహాయం చేశాం. అయితే వీడియో చూస్తున్న మీరు కూడా మీకు ఎన్ని ప్రతికూలతలున్నా సరే ముందుకొచ్చి మన అనుకున్న వారికి లేదా మనము ఎవరమో తెలియని వారికి కూడా మనం సహాయం చేయాలని, ప్రభు ప్రేమను చాటించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.